హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి బ్లాగ్ అంతా కూడా మా క్రిష్ గారి షాపింగ్ విత్ ఫన్ ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి. సరే, ఫస్ట్ అయితే దాని ఫేవరెట్ వెబ్సైట్కి వెళ్ళిపోయాము. వెళ్ళంగానే మంచి చెప్పులు దర్శనం. తర్వాత ఇదిగోండి ఫార్మల్ షర్ట్లు కావాలని అడిగింది. అమ్మ ఫార్మల్ ఇన్ఫార్మల్ నాకైతే ఏమి తెలీదు, నీకేం కావాలో అది కొనుక్కో అని చెప్పేశాను. నా కళ్ళు ఈలోపు ఇదిగోండి ఈ పఫ్ స్లీవ్స్ వైపు ఉన్న గౌన్ల మీద పడినాయి. ఇదిగోండి చూసారా, అందమైన రంగురంగుల చొక్కాలు, అందమైన గౌన్లు భలే భలేగా ఉన్నాయి. కలెక్షన్ అదిరిపోయింది. అదిగోండి గోవా గౌన్లు దర్శనం ఇచ్చాయి ఇక్కడ. అంతేకాదండి, ఈ ఫ్రాక్స్ ఇష్టపడని వాళ్ళ కోసం కలర్ఫుల్ షార్ట్స్ కూడా పెట్టారు. ఇదిగోండి చూసేయండి, ఇదిగో ఇలా. సో ఏదైనా గోవా బీచ్కి వెళ్ళాలంటే ఇలాంటివి కూడా కొనుక్కోవచ్చు. సరే, ఇటు పక్కకు వచ్చాను. ముత్యాలు మెళ్ళో కాక చెప్పుల మీద వేస్తున్నారండి. అసలు ఏంటో మన వాళ్ళ కళాపోషణ. ఇది చూసారా, మగ్గం వర్క్ బ్లౌజుల్ని చూసినట్టు అనిపించింది నాకు. శాండిల్స్కి ఎన్ని రకాల వర్క్సో. సరే, ఫైనల్లీ ఇదిగోండి నేను వేరే చోట ఉన్నానని మా అమ్మాయి గొళ్ళు మండింది. ఒక్కరు పరిసింది రాయిటు అని చెప్పి. సరే, ఎందుకు వచ్చిన గొడవ దాని దగ్గరికి వెళ్ళి ఉంచున్నాను. ఇదిగోండి మంచి టీడీపీ ఎల్లో అండ్ ఆఫ్టర్ దాట్ రెయిన్బో గౌను సూపర్గా ఉన్నాయి మల్టీ కలర్ లైన్స్ తోటి. ఈ జేబులు చూసారా, ఫ్రంట్ జేబులు కామెడీగా కొంచెం ఉంటే కొనుక్కునేది. సో తర్వాత మేకప్ పౌచ్లు కలర్ఫుల్గా. అండ్ దెన్ ఇది చూసారా అండి, లిప్ షేడ్స్. ఓ మై గాడ్, మనకి కూల్ డ్రింక్స్లో కూడా ఇన్ని ఫ్లేవర్స్ ఉండవేమో. అండ్ మేకప్ ఐటమ్స్కి అయితే అసలు కొదవే లేదు, వద్దంటే చూపిస్తున్నారు. మై గాడ్, ఇల్లంతా మేకప్ స్టూడియో అయిపోద్దేమో ఇవన్నీ కొనుక్కుంటే. ఈ ఇయర్ రింగ్స్ చూసారా, ఎంత కలెక్షన్ ఉందో అసలు. ఇదిగోండి రంగురంగుల బెల్ట్లు అండ్ ఈ కీ చైన్స్ అయితే ఎంత వెరైటీగా ఉన్నాయి. అది చూసారా, అరటికాయలు ఏకంగా పళ్ళ దుకాణంలో కాకుండా ఇదిగోండి ఇలా కీ చైన్స్ మీద ఎక్కేస్తున్నాయి. ఇదిగోండి విసినకర్ర పోగులు, చక్కగా హాయిగా విసురుకోవచ్చు సమ్మర్లో, గాలి తగలకపోతే. అంత ఉన్నాయి ఒక్కొక్కటి. అయ్యో, ఇక్కడ ఏంటి ఒక పోగు ఆల్రెడీ ఏ చిన్నపిల్ల ఇరిచేసినట్టుందండి. వామ్మో, నేనేం చేయలేదండి బాబు. అయ్యి మా బున్నుగాడు కీ చైన్లోకి వచ్చేసాడు. భలే ఉంది క్యూట్గా. అండ్ ఆఫ్టర్ దట్ ఈ చూసారా, అన్ని రకాల ఫ్రూట్స్ అలా కిచెన్స్కి ఎక్కిచ్చారండి. పైనాపిల్, స్ట్రాబెర్రీ, మ్యాంగో, వాటర్ మెలన్, అసలు వాట్ నాట్ అసలు. ఇదిగోండి డిస్ట్ తగలకుండా పోగులు కూడా ఉన్నాయండి. అండ్ మేకప్ పౌచ్లో ఇంకా రంగురంగుల డిజైన్స్. ఈ గోల్డ్ చూసారండి, మన చిన్నప్పుడు మేమైతే చాలా కష్టపడేవాళ్ళం గోల్డ్ పెంచుకోవడానికి. ఇప్పుడు జనరేషన్కి అయితే అక్కర్లేదు, చక్కగా అలా అతికించుకోవచ్చు. ఫైనల్లీ లింగులు ఇటుకమంటే ఒక బుజ్జి చొక్క ఒకటి కొనుక్కుంది. చూపించొద్దండి, చూపించామంటే అంతే అంది. ఎందుకు వచ్చిన గొడవ, మొహం బగిలి కొడుతుందేమో అని చెప్పి భయం పుట్టి మూసుకున్నాము. సరే, వచ్చి కామ్గా కూర్చుంది. అదిగోండి సంచిలో ఉంది. సరే, అది పక్కన పెట్టేసాము. నెక్స్ట్ ఇంకొక స్టోర్కి వెళ్ళాలండి. మరి పైన టాప్ కొనుక్కున్న కింద బాటమ్ ఎవడిస్తాడు అంత సీరియస్గా. సరే, ప్యాంట్లూన్స్కి వెళ్ళాం అలా మెల్లగా. ఎక్కలేక ఎక్కుతుంది పాప, అప్పటికే నీరసపడింది. మళ్ళీ సేమ్ హిస్టరీ రిపీట్ అనమాట. ఫార్మల్ షర్ట్స్ మమ్మీ అంది. ఆల్రెడీ కొన్నావు కదా అంటే కాదు నేను ఏదో నార్మల్ టీషర్ట్ లాంటిది కొనుక్కున్నాను అందండి. సరే, ఒక గంట చూసింది. మనకేమో ఇంకా అయిపోయింది, ఎనర్జీ లెవెల్స్ లో అయిపోతున్నాము. ఈ పెద్ద పెద్ద మాల్స్లో కలెక్షన్ అదిరిపోద్ది కానీ కూర్చోడానికి ప్లేస్ ఉండదండి బాబు, విచ్ ఐ డోంట్ లైక్. ఇది చూసారా, కమలాపళ్ళు చెట్ల మీద కాకేలా ప్యాంట్ల మీద కూడా ఎక్కేస్తున్నాయి ఈ మధ్య. అండ్ దెన్ ఇక్కడ కూడా ముత్యాలే. అక్కడేమో చెప్పుల మీద ముత్యాలు, ఇక్కడేమో టీషర్ట్స్ మీద ముత్యాలు. వద్దంటే ముత్యాలు కనిపిస్తున్నాయి ఇవాళ. ఈ బుజ్జి టీనేజ్ బ్యాక్ ప్యాక్స్ భలే బాగున్నాయి. ఎంత పేస్టల్ కలర్స్ అన్నీ కూడా. ఇదిగోండి ఈ ప్యాంట్లూన్ స్టోర్ కూడా అదిరిందండి. ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు నేను. అండ్ ఆఫ్టర్ దాట్ మమ్మీ అనుకుంటే వచ్చింది ఒక టైట్ ప్యాంట్ ఒకటి వేసుకుని. నేను ఒకటే మాట అన్నానండి, కింద కూర్చుని లెగు, చిరక్కపోతే కొనుక్కో అన్నాను. వద్దులే అని చెప్పి రిస్క్ ఎందుకని మ్యాక్స్కి వచ్చాం ఫైనల్లీ. అదిగోండి ఇక్కడ కూడా నా కళ్ళేంటో ఈ బుజ్జి బ్యాగుల మీద పడుతున్నాయి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కొనిచ్చేయాలనిపించింది. ఆఫ్టర్ దాట్ అమ్మయ్య, ఎట్టకేల కిందాక కొనుక్కున్న చొక్కాక ఒక బాటమ్ దొరికింది. దీనికి బాగుంది మమ్మీ అంది. ట్రై చేసే ఓపిక లేదంట. ఈ మ్యాక్స్లో నాకు ఇష్టం లేనిది బిల్లింగే గంటలు. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటికి వెళ్తుంటే అబ్బా దారిలో లీచెస్ కనిపించినాయి. మా అబ్బాయికి ఎంత ఇష్టమో కొనేసాను. అంతేకాదండో, ఈ సమ్మర్ షాపింగ్ సమ్మర్ ఫ్రూట్స్ షాపింగ్ జరుగుతోంది. తాటి ముంజలు ఎన్ని తిన్నా తనివి తీరదు, అవి కూడా కొనేసాము. సరే నాన్న, మరి అక్కకి నాకు షుగర్ కేన్ జ్యూస్ కావాలంటే మా బుడ్డోడు పాపం నేను తెస్తాలే మమ్మీ అని చెప్పి మంచి బాలులాగా వెళ్ళి ఉంచున్నాడు అక్కడ. ఈలోపు వాడు తెచ్చేలోపు మా డ్రామా అనమాట. మమ్మీ నేను ఆ షాప్లో ఎన్ని ఫోటోలు దిగానో చూడు అని చెప్పి చూపిస్తుంది. అంటే వెస్ట్ సైడ్లో ఇంతసేపు ఉన్నావు ఎందుకంటే ఇదనమాట జరిగింది. ఆ ఫోటో ఈ ఫోటో, ట్రయల్ రూమ్లోకి వెళ్ళండి, దీనికి మహాపిచ్చి. ఇలా ఫోటోలు దిగి వచ్చి చూపిస్తూ ఉంటుంది, ఏదో ఇంట్లో టైం లేనట్టు. ఎంత బాగున్నాను కదా అంది. అవునమ్మా, మరి నా పోలికలే నా జీన్సే అని అన్నాను. చెప్పాలంటే మనమే కొంచెం అందంగా ఉంటాంలేండి మన అమ్మాయి కంటే. అంటే చిచ్చి నీ పోలికలేం కాదు, నేను సేమ్ మా డాడీలో ఉంటానంది. అవునులే అమ్మ, అదే అనుకుంటున్నారు బయట అన్నాను. పైగా అంటుంది, అలా
అలా కాదులే మమ్మీ, నీలాగా లేను, డాడీ లాగా లేను, ఎవరో రిచ్ ఫ్యామిలీ పొరపాటున నన్ను వదిలేశారు, మీరు జస్ట్ తెచ్చి పెంచుకుంటున్నారు అందండి ఏకంగా. మీకు వాయిస్ యాజ్ ఇట్ ఈస్ వినిపించేదాన్ని, రోడ్ సౌండ్స్ మీద అంత క్లియర్గా లేదు, అందుకని నేను జరిగింది చెప్తున్నానండి, జస్ట్ ఫర్ ఫన్. అండ్ ఆఫ్టర్ దాట్ నాకు సాయిబాబా గారి ఫోటో చాలా ఇష్టం అండి కార్లో. ఆయన కూడా నవ్వుతున్నట్టు అనిపించింది మా కన్వర్జేషన్ విని. ఫైనలీ చల్లగా షుగర్ కేన్ జ్యూస్ అయితే వచ్చేసింది. మా బుడ్డాడు పాపం తీసుకొచ్చి ఇచ్చాడు. వాడు బలైపోతూ ఉంటాడు ప్రతిసారి ఇలాంటి కార్ ట్రిప్స్లో, మాతో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాడు, అందుకే మేము తిప్పేస్తూ ఉంటాం పనులు. కానీ ఇంటికి వచ్చాక చూసానండి, వెస్ట్ సైడ్ బ్యాగ్ కళ్ళకు కొట్టింది అంతే. మా కమ్యూనిటీ నుంచి ఒక చిన్న గ్యాదరింగ్ ఇన్వైట్ వచ్చిందండి, ఒక పెళ్ళి కొడుకు ఈవెంట్. సరే జామ్ రెడీ అయిపోయి అమ్మ కూతుళ్ళం అయితే వెళ్ళొచ్చేసాము. ఫైనల్లీ ఇంతటితో వ్లాగ్ ముగిచ్చేస్తున్నాను. మరి నా వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.